హాయ్ అండి అందరికీ బొరుగుల ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బొరుగుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత చల్లారి పెట్టుకోవాలి. బొరుగుల్ని 5 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గిన్నెలు బొరుగుల్ని తీసుకున్నాను కాబట్టి ఒక గిన్నెకి బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంని 2 గ్లాసుల నీళ్ళని పోసి కరిగించుకోవాలి. బెల్లం కరగడానికి ఈజీగా ఉంటుంది, త్వరగా ఫిల్టర్ చేసుకోవచ్చని నేను 2 గ్లాసుల నీళ్ళని అయితే పోసాను. ఒక గ్లాసు నీళ్ళని పోసి కూడా బెల్లం కరిగించుకోవచ్చు. ఇలా ముదురు పాకం అయితే రావాలి. పాకం మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. మరి ఎక్కువ ముదురు పాకం అయితే రాకూడదు అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముదురు పాకం రాగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసి పాకంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని బొరుగులను వేస్తూ కలుపుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకి దించేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చేతికి నెయ్యిని కానీ నీళ్ళని కానీ తడి చేసుకొని ఇలా బొరుగుల ముద్దలను అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా చివరికి వచ్చేసరికి ముద్దలు చేయడానికి వీలు కాదు, గట్టి పడిపోతుంది అనమాట. అప్పుడు 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టేస్తే మళ్ళీ కరిగిపోతుంది. మళ్ళీ ఇలా బొరుగుల ముద్దలు అయితే రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.